రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పూజారి సాయికృష్ణ, అప్సర, ఈ ఇద్దరు యొక్క కథకు సంబంధించిన వారికి ఎపిసోడ్కి సంబంధించిన తుది అంకం నిన్న రంగారెడ్డి కోర్టుకు సంబంధించిన ఒక తీర్పులో వెలువడటం జరిగింది. సో మరి అత్యంత దారుణంగా పాశవికంగా అప్సరను అంతమొందించడం, అంతకుముందు ఆమెతోటి మరి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు. మొత్తం మీద ఈ కేసు మొత్తం మీద ఒక తీర్పు రావడం జరిగింది. అందులో ఆయనకు జీవిత ఖైదు విధించినట్లుగా తెలియవస్తున్న పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మనతో పాటు తన మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు మురళీకృష్ణ గారు, మైనంపాటి అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. మురళీకృష్ణ గారు, నమస్తే. నమస్కారం. పూజారి సాయికృష్ణ ప్లస్ అప్సరకు సంబంధించిన ఘటన ఏదైతే ఉందో అది నిన్న రంగారెడ్డి కోర్టు కూడా ఒక తుది తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క తీర్పు పట్ల మనం విశ్లేషణ చేయకూడదు, బట్ జరిగిన ఘటన మీద విశ్లేషణ చేద్దాం. అసలు ఏం జరిగిందంటారు? ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. కానీ ఇదే ఫైనల్ డెసిషన్ కాదు. ఎందుకంటే కేవలం రంగారెడ్డి కోర్టులో మాత్రమే జరిగింది. దాని తర్వాత వాళ్ళు హైకోర్టులో అప్లై చేసుకోవచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టులో అప్లై చేసుకోవచ్చు, తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష జరగవచ్చు, చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ యొక్క సంఘటన అనేటువంటిది అనేక మందిని కూడా కలిచివేసింది. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ యొక్క కలియుగంలో అనేక రకాల వైపరీత్యాలు మనం చూస్తాము. కలియుగంలో మనుషులు అనేటువంటి వాళ్ళు డబ్బు వెనక మాత్రం పరిగెడతారు, నైతిక విలువలు ఉండవు, ఈ యొక్క కామ కోరికలతో తప్పిస్తుంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పడం జరిగింది ఆయన యొక్క కాలజ్ఞానంలో. అంటే ఎవరు చేస్తారని చెప్పడం జరిగింది? మనుషులందరూ కూడా ఈ యొక్క నైతిక విలువ వదిలేసేసి కారణం ఏంటంటే ధర్మం అనేది ఏకపాదం మీద నడుస్తుంది. కలియుగంలో కేవలం ఏకపాదం మీద ధర్మం నడవడం వల్ల అది కుంటుతూ నడుస్తూ ఉంటుంది. సో సహజంగానే ఈ నైతిక విలువలన్నీ పోతాయి. ఇప్పుడు మనం మామూలు చూస్తున్నాం, ప్రజెంట్ కనబడుతున్నది, అందరూ మనీ మనీ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి, ఏదో రకంగా సంపాదించాలి. డబ్బు సంపాదిస్తేనే సమాజంలో గౌరవం ఉంటుంది, లేకపోతే గౌరవం ఉండదు. అంటే ఎలా అయినా సంపాదించవచ్చు, ఎలా అయినా అలానే ఉంది బయట సొసైటీలో. డబ్బు ఉంటే చాలు, ఏసీ కార్లో తిరగాలి, పెద్ద బిల్డింగ్లో ఉండాలి, వాడు ఎలా కొన్నాడు ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. పూర్వకాలం అలా ఉండేది కాదు, కొన్ని నైతిక విలువలు ఉండేవి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఒక స్త్రీ ఉంది, ఇంకొక స్త్రీ ఉంది, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంటుంది, వ్యభిచారం చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదిస్తుంది, మెడలో బంగారు నగలు వేసుకుంటుంది, పెద్ద బిల్డింగులు కట్టుకుంటుంది. మరొక స్త్రీ ఏమో కూలీ పని చేస్తూ ఉంటుంది, ఆమె తన పేదరికంతో ఉండి మామూలు సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికి చిల్డ్రన్ పుడతారు, కొంతకాలం గడుస్తుంది. ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి ఆమె ఎంత కారులో తిరిగినా, ఎంత బిల్డింగులు ఉన్నా, రేపు ఆమె కొడుకు ఆమెను అసహించుకుంటాడు. చీ, ఈమె ఇలా సంపాదించింది ఆ డబ్బులు అని బాధపడతాడు. అదే ఒక పేదరాలు ఉంటుంది, ఆమె చిన్న గుడిసెలో ఉంటుంది, చిన్న ఇంట్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆమె కొడుకు పెద్ద అయ్యే కొద్దీ ఆమె మీద ప్రేమ పెరుగుతుంది, అతనికి గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే అరే మా అమ్మ ఇంత కష్టపడుతుంది నన్ను చదివించడానికి, నన్ను పెంచడానికి, నేను మా అమ్మకి సహాయం చేయాలి అని ఆలోచిస్తాడు అతను. తాను కూడా ఏదో చేసి డబ్బులు సంపాదిద్దాం, అమ్మకు సహాయం చేద్దాం ఆలోచిస్తాడు. సో ఇక్కడ గమనించింది ఏంటంటే అంత కోటీశ్వరాలు అయినప్పటికి కూడా ఆమెకి సొంత కొడుకు కూడా విలువ ఇవ్వడు, అసహించుకుంటాడు. అందుకనే డబ్బు ఎలా సంపాదించామనేది చాలా ఇంపార్టెంట్. వ్యభిచారం చేసి సంపాదిస్తే ప్రయోజనం ఏముంది? గౌరవం లేకుండా పోయింది కదా. ఇక్కడ నిజాయితీగా సంపాదించిన వాడికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఇది చాలా గమనించాల్సినటువంటి విషయం. కానీ కలియుగంలో ఏమవుతుందంటే క్రమక్రమంగా కూడా ఈ లైన్ అనేది కనిపించకుండా పోతున్నది. ఎవడికి ఎక్కువ డబ్బు ఉంది, ఎవడు కారులో తిరుగుతున్నాడు, వీళ్ళకే వాల్యూ ఇవ్వటం. వాళ్ళ వెనకగా చూస్తే వాడేదో ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుంటాడు. వాస్తవానికి అలాగే జరుగుతున్నది. ఇప్పుడు సాయికృష్ణ సంబంధించి ఎలా తీసుకోవచ్చు ఉంటారు జరిగిన ఘటన? ఇప్పుడు సాయికృష్ణ అనే సంఘటన తీసుకుంటే ఇతను చక్కగా జీవితం గడుపుతున్నాడు, హ్యాపీ లైఫ్, వివాహమైంది, చిల్డ్రన్ ఉన్నారు, ఒక హ్యాపీ జీవితం గడుపుతున్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఆల్రెడీ కూడా డైవర్స్ అయిపోయింది, తల్లితో పాటు వచ్చేసింది హైదరాబాద్కి. వచ్చేసేసి సినిమాలో ట్రై చేసుకుంటుంది ఆమె సినిమాల్లో ట్రై చేసుకోవడానికి తగినటువంటి అందచందాలు ఆమెకు ఉన్నాయా లేదా అనేది ఆవిడ తెలియదు. ఆమె అనుకుంటుంది తనకు తాను అందగత్తే అని. చాలామంది ఇదే భ్రమలో ఉంటారు, ఎవరికి వాళ్ళు మేము అందగత్తెలం అనుకుంటుంటారు. అది సహజమైన భ్రమ కాదంటారా? వాళ్ళు అనుకుంటారు, భ్రమ అది, వాస్తవం కాదు.
వాస్తవానికి ఏంటంటే సినిమాలో రావడానికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని వచ్చి ఉండాలి, డ్యాన్సులు వచ్చి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ లేని వాళ్ళు కూడా సినిమాల ఫీల్డ్లో వచ్చేస్తుంటారు ఆశతోటి. ఈమె వచ్చేసేసి సినిమాలో ట్రై చేసింది, ఏవో కొన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసింది, ఏం చేసినా తగినటువంటి గుర్తింపు రావట్లేదు. ఆ క్రమంలో కూడా ఇక గుడికి వస్తూ ఉంది. ఇక ముఖ్యమైన గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమెకి భర్త లేడు. మరి ఆమె తల్లి కూడా ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేసింది? ఇప్పుడు చక్కగా భర్తతో విడిపోతే మరలా వివాహం చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసి ఉండొచ్చు కదా, అలా చేయలా. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదేమో. ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క లోపం, తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం కూడా ఉంటుంది ఇటువంటి వాటిలో. వాళ్ళ తల్లి ఆమెను ఎంకరేజ్ చేయకూడదు కదా. ఎంకరేజ్ చేయడం ఏంటి అసలు? పూర్వకాలం మనధర్మ శాస్త్ర ప్రకారం పాటిస్తున్నప్పుడు వాటిలో నైతిక విలువలు ఉన్నాయి. అసలు ఇట్లా డైవర్స్ తీసుకోవడానికి అవకాశమే లేదు. విడిపోతానంటే కుదరదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగితే ఇంకా అర్థమేముంది? తల్లిదండ్రులు చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు ఊరుగాని ఊరొచ్చేసి ఇక్కడ జీవితం గడుపుతున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డారు. క్రమక్రమంగా ఈమెకి గుడికి రోజు వచ్చి సందర్భాల్లో ఇతగాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా క్రమక్రమంగా కూడా వారి మధ్య ఒక ఆకర్షణకు దారితీసి అది ఒక ప్రేమకు దారితీసింది. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి తప్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక వ్యక్తి ఉన్నాడు, వివాహితుడు, మరి అతని వెంబడి ఎలా పడుతుంది ఈమె? నైతిక విలువలు అనేవి ఈమెకు లేవు. ఈమె దగ్గర కూడా తప్పులు కనిపిస్తుంది. మరి అట్లా అనుకుంటే మరి పూజారి సాయికృష్ణ గారికి ఉన్నాయంటారా? చాలామంది చెప్పేది ఏంటంటే ఈ యొక్క సాయికృష్ణ అనే అతను వివాహమైన విషయం దాచిపెట్టాడు, అందుకే ఇట్లా జరిగిందని అంటారు. ఒక స్త్రీ ఒక మగవాడి దగ్గరికి పోయినప్పుడు ఆమె ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోవడం ఈవిడిది కూడా తప్పు. ఒక చోట ఉన్నటువంటి ఒక పూజారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా తెలుసుకోకపోవడం, అతనికి ఆకర్షితులు రావడం ఇవి చేసిన తప్పు. మరి ఆమె తల్లి ఆమెను ఎంకరేజ్ చేయడం ఆవిడది కూడా తప్పు. ఆమె ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నది ఈ విధంగా? ఒక ఆడమగం కలిసి తిరగడం ఏంటి అసలు? కానీ ఇప్పుడు శిక్ష పడింది సాయికృష్ణ గారికి కదా, అప్సరా కాదు కదా మీరు అంటున్న తప్పు ప్రకారం అయితే. ఖచ్చితంగా ఇప్పుడు ఆమెతో తిరగడం వల్ల ఆమె యొక్క శని ప్రభావం ఇతని మీద పడింది. ఆమె యొక్క విపరీతమైనటువంటి లక్షణాలు, విపరీతమైనటువంటి స్వభావం కూడా ఇతని మీద కూడా పడి ఇతను కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇతను ఎప్పుడైతే ఆమె మాయలో పడిపోయాడో వాళ్ళిద్దరు కూడా ఇంక నైతిక విలువలు మర్చిపోయి మొదట స్నేహితంగా తిరుగుతూ కాలక్రమంలో కూడా వాళ్ళిద్దరు మధ్య ఇక శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఆమె క్రమం కూడా తను వివాహం చేసుకోవాలని అనటం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన హిందూ మత సిద్ధాంతం ప్రకారం అలా కుదరదు. ఇదే ముస్లిం మతస్థులు అనుకోండి, శుభ్రంగా ఒక వివాహం అయితే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి తప్పేం కాదు కదా. కానీ మన హిందూ మతంలో అలా లేదు. చాలామంది కూడా హిందూ మతంలో ఉన్నటువంటి లోపమే ఇది. వీళ్ళు కూడా అవసరమైనప్పుడు ద్వితీయ వివాహం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ రాకముందు అవకాశం ఉండేది, స్వాతంత్రం రాకముందు హిందూ మతస్థులు కూడా ఎంతమందిని వివాహం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి. ఏ గ్రంథంలో వివరించబడిందండి ఒక ఐడియా? ఎన్ని వివాహాలు ఏం చేసుకోవచ్చు హిందువులు అని? ఎన్ని వివాహాలు అని పర్టికులర్ చెప్పలేదండి. వారు అనేక వివాహాలు చేసుకోవచ్చు. ఓకే, అనేక మార్లు వివాహం చేసుకోవచ్చు. మన చరిత్ర చూసుకుంటే రాజులందరికీ కూడా అనేక వివాహాలు జరిగినాయి. అంటే వాళ్ళకి ఏంటంటే కేవలం ప్రేమ వివాహం ఒకటే కాకుండా ఇప్పుడు ఒక రాజ్యం వేరే రాజ్యంతో యుద్ధం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళ మధ్య వివాహాలు చేసుకోవడం ద్వారా ఈ యుద్ధాలు జరగకుండా కూడా నివారించేవాళ్ళు. అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మరొక వ్యక్తిని కూడా వివాహం చేసుకునేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ అంగీకారంతో, పూర్వకాలం అయితే అంగీకారం లేకుండా కొంతమంది చేసుకునేవాళ్ళు. దాన్ని రాక్షస వివాహం అంటారు. ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉంది. కానీ ఇదే విధానము ఇప్పుడు ముస్లిం మతంలో రన్ అవుతున్నది. ముస్లింలు అనేక వివాహాలు చేసుకోవచ్చు వాళ్ళు, కానీ హిందూ మతంలో చేసుకోవడానికి లేదు. దానివల్ల ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. ఎందుకు తీర్పు ఇచ్చిందంటే మేజర్స్ ఎవరైనా సరే, ఆడమగ అయినా సరే కలిసి ఉండొచ్చు, అది నేరం కాదు అనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ కో లివింగ్ అనేది పెరగడానికి ఇది కూడా కారణం. సో అప్సరాకి పూజారి సాయికృష్ణ గారు కూడా ఉంది కోరిలేషన్ అంటారా? ఐ మీన్ మీరు చెప్తున్న ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం ఏర్పడిపోయింది. ఆమె ఏంటంటే తన వివాహం చేసుకోమంటుంది, కానీ అతనేందంటే ఒక పూజారి పద్ధతిలో ఉన్నప్పుడు అతనికి అత్యంత గౌరవనీయమైనటువంటి పరిస్థితి. ఇటువంటివి ఏదైనా జరిగితే తన అంతా పోతుందేమో, పరపతి పోతుందేమో అని అతను కూడా భయపడ్డాడు. ఈ సందర్భంలో జరిగినటువంటి మానసిక సంఘర్షణ చివరికి ఇటువంటి విషయం కూడా వైపరీత్యానికి కూడా దారితీసింది. ఇంకో విషయం చెప్పండి, ఒక పూజారిగా అంటే ఒక పౌరోహిత్యం చేయాలి అంటే ఏమేమి క్వాలిటీస్ కావాలంటారు? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటారు పౌరోహిత్యం చేయడానికి? పౌరోహిత్యం అనేటువంటిది అనాథకాలం నుంచి కూడా
బ్రాహ్మణులు మాత్రమే చేసేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే పుటకతోటే కూడా కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడికి కూడా ఒక ప్రవర అనేది ఉంటుంది. ఆ ప్రవర చెప్పడం ద్వారా వారి గోత్రం ద్వారా ప్రతి గోత్రానికి కూడా ఈ యొక్క త్రయా ఋషులు కానీ, పంచ ఋషులు, షట్ ఋషులు, ఇట్లా వాళ్ళ వెనక ఋషులు ఉంటారు కొంతమంది. ఆ ఋషులు ఒక తపస్సు చేస్తారు. ఆ తపస్సు అనేటువంటిది ఇప్పుడు మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది, అలా ఆస్తి వస్తుంది వారసత్వంగా. అదేవిధంగా ఋషులు చేసినటువంటి తపస్సు ఆ గోత్రంలో ఉండేటువంటి వాళ్ళకి ప్రవహిస్తూ ఉంటుంది. తపఫలము ఒక ఆస్తి లాగా. దీనివల్ల ఏంటంటే బ్రాహ్మణులు చేయాలని కూడా వాళ్ళు విధానం పెట్టడం జరిగింది. అందువల్లనే చూడండి, ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అతను ఏమీ లేదు, చదువుకోలేదు, ఎటువంటి పాండిత్యం లేదు, అయినప్పటికీ కూడా అతని వాల్యూ ఉంటుంది. ఎందుకంటే అతని బ్రాహ్మణ గోత్రం వల్ల అతనికి ఉన్నటువంటి వెనక ఋషులు ఉంటారు. ఆ ఋషుల యొక్క తపశ్శక్తి కూడా అతని మీద కొంత ప్రభావం ఉంటుంది. ఉండటం వల్ల ఏంటంటే అతను స్వయంగానే పూజ్యనీయుడు అని అంటారు. అంటే మీరు చెప్తున్న ప్రభావం సత్ప్రభావం, ఒక ప్రభావం, గుడ్ ఎఫెక్ట్ అని అంటున్నారు. మరి బ్యాడ్ ఎఫెక్ట్లు ఉండవంటారా? అది వాళ్ళ చేసినటువంటి పితృదోషాలు ఏమైనా ఉంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత వీళ్ళు చదువుకునే దాన్ని బట్టి ఇంకా వీళ్ళకి అదనంగా కూడా చేకూరుతుంది. మరి ఇప్పుడు పూజారి సాయికృష్ణ గారికి ఏ ఎఫెక్ట్ ఉందంటారు? పూజారి ఎఫెక్ట్ ఖచ్చితంగా కూడా ఇది పైనుంచి కొంత ఎఫెక్ట్ ఉంటుంది, పూర్వజన్మ ప్రభావం కూడా ఉండొచ్చు. పూర్వ కర్మ ప్రభావం అంటారు. మన హిందూ మతంలో గొప్ప విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తాము చేసినటువంటి పాప పుణ్యములకి కర్మ అనుభవించక తప్పదు అనేటువంటిది హిందూ మతంలో ఉన్న సిద్ధాంతం. ఎవరైనా సరే కర్మ ఫలితం అనుభవించక తప్పదు. కానీ ఇక్కడ మురళీకృష్ణ గారు ఈరోజు తప్పు చేస్తే ఈరోజు శిక్ష, రేపు శిక్ష చేస్తే రేపే శిక్ష అనుకున్న పద్ధతిలో ఉన్నాం అనుకుంటే, గత జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలో లేటరల్గా ఇంత లేటుగా మరి కర్మ లేకపోతే సిద్ధాంతం లేకపోతే ఇప్పుడు శిక్ష పట్టడం అన్నది ఎలా ఉంటుందంటారు? తార్కికంగా కరెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది అంటే ఇక్కడ అప్సరా విషయంలో చేసిన దానికి ఇక్కడ శిక్ష పడింది కదా, లాస్ట్ టైము లేకపోతే మీరు చెప్తున్నట్టుగా పూర్వ జన్మలో చేసిన ఆ పని కాదు కదా. సో ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యత్యాసాన్ని? దీనికి భగవద్గీతలో ఉందండి ఆన్సరు. భగవద్గీతలో ఉండేటువంటి చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క మనిషి శరీరం అనేది శాశ్వతమైనటువంటిది. వీరి లోపల ఒక స్పిరిట్ ఉంటుంది, దాని ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనేటువంటి దానికి మరణం ఉండదు అసలు. అది కేవలం ఒక శరీరంలోంచి ఇంకొక శరీరంలో మారుతూ ఉంటుంది. మన బాడీ మారిందంతే, కానీ ఆత్మ అనే దానికి చావు ఉండదు. కానీ ఆత్మ మారేటప్పుడు కొన్ని అవలక్షణాలను లేకపోతే దుర్మార్గమైన లక్షణాలను ఆపాదించుకుంటుందంటారా? ఒకవేళ సాయికృష్ణ కూడా అదే జరిగిందంటారా? మీరేమంటారు దీనికి? దీనికి సహవాస దోషం ఉంటుంది. ఇంకా అతను చేసినటువంటి కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి రెండు రకాల జీవితం ఉంటుందండి. అతని యొక్క వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి దోషాలు ఉండొచ్చు, పూర్వజన్మ పాపం కూడా ఉండొచ్చు, అలాగే ఈ అమ్మాయి ద్వారా కూడా ఏదైనా పాపం కూడా అతనికి తగిలి ఉండొచ్చు. ఈ పూర్వజన్మ పాపం ఖచ్చితంగా తగులుతుంది. కానీ తిలా పాపం తలా పిడికడు అన్న సామెత ఉంటుంది కదా. సో ఇది తలా పిడికడు పెట్టేది కాదు కదా, ఎవరు వ్యక్తిగతంగా చేస్తే వారే అనుభవించాలన్నది కూడా మీరు చెప్తున్న కర్మ సిద్ధాంతం. మరి ఆమె దోషం ఇందులో ఏముందంటారు? పితృదేవతల శాపం కూడా ఉంటుంది. పితృదేవతల శాపం ఉంటుంది. దానికి ఎలాగంటే ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతోటే 5 రకాల రుణాలతో పుడతారు. ప్రతి వ్యక్తి కూడా రుణంతో పుడతాడు. 5 రుణాలు తప్పనిసరి తీర్చుకోవాలి. అదేంటంటే మాతృ రుణము, పితృ రుణము. ఈ రెండు కూడా అమ్మా నాన్నల వల్లే ఎవరైనా పుడతారు కాబట్టి వాళ్ళ బాధ్యత వీళ్ళు లైఫ్ లాంగ్ వహించాలి. ఉన్నంతకాలం వాళ్ళని మంచిగా చూసుకోవటం, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయటం. పితృరుణం, గురు రుణం అంటే గురువులకి మనం విద్య నేర్పించాలి కాబట్టి వాళ్ళకి రుణం తీర్చుకోవాలి. అంటే ప్రస్తుత కలియుగంలో ఏంటంటే మనం ఫీజులు కట్టేస్తున్నాం కదా. పూర్వకాలంలో ఫీజులు ఉండేవి, ఫ్రీగా చెప్పేవాళ్ళు, అన్నీ ఉచితంగా చెప్పేవాళ్ళు కాబట్టి గురువులకు రుణం తీర్చుకునేవాళ్ళు. ఋషి రుణము, దైవ రుణము, ఇవన్నీ కూడా ఉండేవి. మామూలుగా ఇప్పుడు అందరం గుళ్ళకి వెళ్తున్నాం, భగవంతుడు ఆరాధిస్తున్నాం. ఋషి రుణం అంటే ఇవన్నీ మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఉంటాయి కదా వేదాలు, ఇవన్నీ ఒక పరంపరగా వస్తూ ఉంటాయి. సో ఆ రుణం కూడా తీర్చుకోవాలి, ఋషి రుణం ఇవన్నీ కూడా తీర్చుకోవాలి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఏంటంటే కలియుగంలో మాతృరుణం, పితృరుణం అనేది తీర్చుకోవట్లేదు. తల్లిదండ్రులని గౌరవించకపోవడం, వాళ్ళు చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు చేయకపోవడం. ప్రతి వ్యక్తి కూడా 3 తరాలకు బాధ్యత వహిస్తాడు. తన తండ్రి, తాత, ముత్తాత, అలాగే తన తల్లిగారు, వాళ్ళత్త 3 తరాలకి ప్రతి వ్యక్తి కూడా కార్యక్రమాలన్నీ వాళ్ళకు ఉంటాయి. ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఏంటంటే కలియుగంలో ఏమవుతుందంటే కొంతమంది యొక్క కాల ప్రభావంలో పడి కొన్ని కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శాపాలు తగులుతాయి. తగలడం వల్ల ఇటువంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటే
మరి తండ్రిని అడగాలి కదా, తండ్రిని వదిలేసి ఇక్కడికి వచ్చి రావటం ఏంటి? మరి తండ్రి వాళ్ళ నాన్న మరి తాత వాళ్ళందరినీ కూడా పట్టించుకోవడం ఆ పాడే వచ్చేసింది. ఇక తమిళనాడు చెందినటువంటి ఆమె కదా, మరి ఆమె ఖచ్చితంగా ఆ రుణం అది ఎఫెక్ట్ కొట్టింది. అది శాపం అంటారు, పితృశాపం అంటారు. అది పితృశాపము మాతృశాపం అనేవి ఉంటాయి. అది ఖచ్చితంగా కూడా మాతృదేవతలు పితృదేవతల శాపం తగులుతాయి. అంటే ఇప్పుడు పూజారి సాయికృష్ణ గారు ఒక వేదాలు చదివి ఉన్న వ్యక్తి, మరి ఇప్పుడు ఎంతో పాండిత్యం కూడా ఉన్న వ్యక్తి, మరి వేద ఆశీర్వచనాలు ఇచ్చే వ్యక్తి, ఒక ఉచ్చ స్థాయిలో నిలబడి ఉన్న వ్యక్తి. సో వారే ఇలా అంటే ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు జరిగింది? ఖచ్చితంగా ఇతని పూర్వజన్మ ఫలితం, పాప ఫలితమే. తర్వాత మాతృపితృ శాపాలు కూడా ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు పురోహితులు, ఎవరికి జరగట్లేదు కదా ఇట్లా. లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు, చాలామంది పౌరోహిత్యం చేస్తున్నారు, పూజారులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇటువంటిది ఫేస్ చేయట్లేదు, ఎవరికి జరగలేదు ఇది. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా పూజారులు అఘాయిత్యాలకు అత్యాచారాలు పాల్పడ్డట్టుగా ఇతర రాష్ట్రాల్లో కూడా వార్తలు చూసాం కదా, దాని మీద మీ యొక్క కమెంట్ ఏంటంటారు? అవి ఏంటంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళ మధ్య ఉండే పోటీ వలన అయితేనేమి వాళ్ళ మీద బనాయిచ్చి ఉండొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అది సాధ్యపడదు. ఎందుకంటే ఈ అన్ని చోట్ల జరిగితే ఎన్నో రావాల్సింది బయటికి. పూజారంటే నిద్రలేస్తే వాళ్ళు పూజలో ఉంటారు, ఎంతోమంది వచ్చిపోతుంటారు మహిళలు. కానీ అలా ఎక్కడ జరగలేదు, ఒక పర్టికులర్గా వీళ్ళ విషయంలో మాత్రమే జరిగింది. అంటే ఒక పురానికి హితం పలికేవాళ్ళు కాబట్టి పౌరోహితులుగా ఉన్నారు. అవును అవును, ఖచ్చితంగా పౌరోహితులు. ఇలాంటి అనైతిక పద్ధతులు లేకపోతే అక్రమ పద్ధతులు అవలంబిస్తే ఎలా ఎలా తీసుకోవచ్చుంటారు? అలా ఎక్కడ జరగదండి. ఎక్కడో ఇదే వీళ్ళకి పితృ శాపాల వల్ల ఇది జరిగింది అంతే, వాళ్ళ పూర్వజన్మ పాపం వల్ల జరిగింది అంతే. ఎందుకంటే లక్షల మంది ఉన్నారు కదా, ఎక్కడ ఏం వినలేదు, ఎప్పుడు ఇటువంటి సంఘటనలు ఏం లేదు. కేవలం ఇతను ఒక్క వ్యక్తి విషయంలోనే జరిగింది ఇట్లా. అలాగే మహిళలు కూడా చాలామంది ఇట్లాగా చేసిన సంఘటనలు అయితే ఎక్కడ లేవు. ఇది ఒక పర్టికులర్ ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇది. సో దీన్ని బట్టి మనం అంత దూరం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ఒక క్లాప్, ఒక చప్పుడు అవ్వాలి అంటే రెండు చేతులు కలవాలి. అవును, ఇక్కడ వీళ్ళిద్దరు కలిశారు, ఒక తప్పు జరిగింది. మరి ఈ తప్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఉప్పు ఏంటంటారు సమాజం? ఖచ్చితంగా నైతిక విలువలు అనేవి ఫాలో అవ్వాలి. పితృదేవతలు మాతృదేవతల యొక్క తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎవడిపాటికి వాళ్ళు లవ్ చేస్తే తప్పేంటి, ఈ సినిమాలన్నీ చూసి ఈ శూద్రుల సినిమాలు చూస్తున్నారు. శూద్రుల సినిమాలు చూడటం వల్ల ఏమవుద్దంటే వాళ్ళకి నైతిక విలువలు తెలియకుండా పోతున్నాయి. వీళ్ళకి అసలు వివాహ వ్యవస్థ అంటే ఏంటో తెలియకుండా పోతుంది. వివాహ వ్యవస్థలో ఖచ్చితంగా చెప్తారు. అంటే సినిమాలో కేటగరైజేషన్ ఎంతవరకు వెళ్ళలేదు మురళీకృష్ణ గారు, మీరు చెప్తున్నారు శూద్రుల ఖచ్చితంగా శూద్రుల సినిమాలు ఇవన్నీ ఇంకొకరికి సంబంధించిన సినిమాలని. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు బ్రాహ్మణ సినిమాలు వేరే ఉంటాయి, అంటే వాళ్ళవి ఖచ్చితంగా అందులో చూపిస్తారు. ఈ చరిత్ర ఎలా ఉంటుందంటే, శూద్రుల సినిమా అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయిని లవ్ చేసేస్తారా? ఎలా లవ్ చేస్తారు? వాయు వరుసలు చూడక్కర్లేదా? ఆమె నీకు బంధువు అవుద్దేమో, చెల్లెల వరుస అవుద్దేమో, ఆమెను తవ్వుకుంటే నీకు చెల్లెలు అవుద్దేమో, మీ బాబాయ్ కూతురు ఎవడో అయి ఉండొచ్చు కదా. అలా చూడగానే లవ్ పుట్టడం ఏంటి? ఇది శూద్రుల సినిమా. అది వాళ్ళకి ఆలోచన అసలు ఉండదా? దురదృష్టం ఏంటంటే వీళ్ళు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు దిల్ రాజు వంటి వాళ్ళు చూడాలి సినిమాలు, చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలి. సినిమాల ప్రభావం జనాల మీద ఉంటుంది, వివాహ వ్యవస్థలో ఖచ్చితంగా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క అత్యాచార సంఘటనలు, ఈ యొక్క కొన్ని విషయాలు కూడా కొన్ని పర్టికులర్ కులాల్లోనే కనిపిస్తాయి. ఈ హత్యలు చేయటం, పరువు హత్యలు అన్ని కులాల్లో కనబడవు. గమనించండి. మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు ముస్లిం మతం చూసుకోండి, ఏ ముస్లిం మహిళ మీదైనా అత్యాచారం జరిగినట్టు ఎప్పుడైనా చూసారని న్యూస్? ఎందుకు చూడలేదు? సాంప్రదాయ ముస్లిమ్స్లో వాళ్ళు కొన్ని ఫాలో అవుతారు. ఒక ఆడ మనిషిని ఒంటరిగా బయట పంపించరు వాళ్ళు. హిందూ మతంలో కూడా, హిందువుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మన దాంట్లో ఏంటంటే సాత్వికులు, తామసికులు ఇట్లా చెప్తుంటారు. కొన్ని పర్టికులర్ కులాల్లో ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఒంటరిగా ఎక్కడికి పంపించరు, పిల్లల్ని కూడా జాగ్రత్త పెంచుతారు. కొన్ని కులాల్లో వదిలేస్తారు, వాళ్ళ ఇంట్లో దేశం మీద పడి ఇష్టం వచ్చినట్టు జరగటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇట్లా నైతిక విలువలు ఫాలో అవ్వటం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఇటువంటి పరిణామాలు దారితీస్తుంది. అంటే ఎంతో క్రమశిక్షణగా విద్యాభ్యాసం చేసుకొని, ఎంతో క్రమశిక్షణగా తమ పాత్ర ఏంటో సమాజంలో చేసుకుంటూ పోషించుకుంటూ చేస్తున్నా కూడా దారి తప్పుతున్నారు కదా. ఈ ఘటనలో దారి తప్పలేదా? ఇటువంటి వాటి వల్లే ఇప్పుడు ఏమవుతుందంటే అనేక మందిని తీసుకెళ్ళి ఒక చోట కలిపేస్తున్నారు. పూర్వకాలం అలా లేదు. పూర్వకాలం ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళకి పాఠశాలలు ఉండేవి.
అంటే పాఠశాల అంటే అందరికీ ఉండేవి, కొన్ని పర్టికులర్ కులాలకు ఉండేవి. వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నైతిక విలువలు చెప్పేవాళ్ళు. నైతిక విలువలు అనేటువంటి పాఠశాలలో బోధించేవాళ్ళు. బయట కూడా ఇళ్లల్లో నైతిక విలువలు చెప్పేవాళ్ళు. అంత దూరం కూడా అవసరం లేదు. ఒక 50 సంవత్సరాల క్రితం కూడా పెద్ద బాల శిక్ష అని ఉండేది. పెద్ద బాల శిక్ష అని ఇంట్లో అమ్మ నాన్నలే చెప్పేవాళ్ళు. నైతిక విలువలు చేయండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు. ఇప్పుడు పెద్ద బాల శిక్ష నాకు తెలిసి ఎవరు చదవట్లేదు. అందరూ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారే కానీ పెద్ద బాల శిక్ష అయితే ఎక్కడ ఎవరింట్లో నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూడట్లేదు. కొందరి ఇళ్లలో మాత్రం చూస్తున్నాను. వీళ్ళు ఏంటంటే ఇట్లా నైతిక విలువలు ఫాలో అవ్వకుండా సినిమాలు చూసి ఇష్టం వచ్చినట్టు కనపడ్డ అమ్మాయిని లవ్ చేయొచ్చు, ప్రేమిస్తే తప్పేంటి, ఇటువంటి సినిమా పాటలు పాడి వాయు వరుసలు లేకుండా తిరిగితే ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. రీసెంట్గా కూడా సినిమాలు కూడా వచ్చినాయి. ఆ సినిమా చూశాను. అందులో అసలు ఒక అగ్రకులం చెందినవాడు ఉంటాడు, అగ్రకులం చెందిన అమ్మాయి ఉంటుంది, ఇతను ఎవడో చాకలోడు ఉంటాడు. ఎందుకంటే ఐరన్ చేసుకుంటూ ఉంటారు. క్లియర్గా కనిపిస్తుంది ఆ సినిమాలో. నాని గారి సినిమా తీశారు రీసెంట్గా, కోర్టు అనే సినిమా. అందులో ఫోక్సో కేసు పెడతారు అతని మీద, పిల్లోడి మీద. ఇప్పుడు అందులో చాలా స్పష్టంగా చూపించాడు అతను. అబ్బాయి హీరో వాళ్ళ కులం చాకలోళ్ళు వాళ్ళు. ఆమె ఐరన్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. దాని ద్వారా మనం చెప్తున్నాం చాకల వాళ్ళని. హీరోయిన్ ఏమో ఒక అగ్రకులం చెందినటువంటి ఆమె. వాళ్ళ పెద్ద రైస్ మిల్ ఉంటుంది. అంటే చాకలన్న పదానికి మరొక పదం, పర్యాయ పదం కూడా ఉంది, రజకు. నేనేమి ఎవరిని విమర్శించట్లేదు, నాకు అన్ని కులాల పట్ల గౌరవం ఉంది. అక్కడ కనిపించేటువంటి విషయం పండితులు కాబట్టి తప్పు కాదు. సరే రజక కులము, నేను వాళ్ళని గౌరవిస్తాను, నేను వాళ్ళని ఏమనట్లేదు. అందులో స్పష్టంగా చూపించారు. ఆ అమ్మాయి ఇతని పట్ల ఆకర్షితురాలు అవుతుంది. సరదాగా తెలిసి తెలియని వయసు కదా అది. 16-17 ఏళ్ళు అంటే మైనర్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఏదో వీళ్ళకి ఫోన్ చేస్తుంది, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు, క్రమంగా ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడుతుంది. ఆ అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ హీరో వాళ్ళ తల్లి అమ్మాయిని దాచిపెడుతుంది ఇంట్లో, వాళ్ళ తండ్రికి తెలియకుండా. అంటే ఇంట్లో ఉండేటువంటి మగవాడికి తెలియకుండా పరాయి వాడలను ఇంట్లో దాచిపెట్టడం ఏంటి? వాడు డైలాగ్ కొడతాడు అప్పుడు వచ్చి, నువ్వు పక్కలేస్తుంటావా ఆడపిల్లకి ఇంట్లో అని. మరి నోరెత్తలేకపోతుంది. తర్వాత తన భర్తకు తెలుస్తుంది, పోలీసులు వచ్చేస్తున్నారు, తెలుస్తుంది అమ్మాయి ఇంట్లో ఉందని. లేదంటే అతను చాలా అమాయకంగా ఉంటాడు, నిజంగా ఏం లేదని మా ఇంట్లో ఎవరు లేరు అంటాడు. తర్వాత చూస్తే ఇంట్లోనే అమ్మాయి ఉంటుంది. అటువంటి సందర్భాలు అతను ఏం చేయాలి? పెళ్ళామే మోసం చేసింది అతన్ని, లాచి ఒక లెంపకాయ కొట్టాలి. ఏం చేయడు అతను. అంటే ఈజ్ ఎంకరేజింగ్, చాలా మంచి పని చేసినావు, ఇలాగే చేయని. మరి ఇటువంటివి చూపించడం వల్ల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇప్పుడు మురళీకృష్ణ గారు ఆ సినిమా చూసారా? చూశాను. రైట్ అండి. ఇప్పుడు అంటే సినిమా మీరు చూశారు, మీకు ఇష్టం అండి, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చూడను అనుకున్నాను. అట్లాగే అన్ని సినిమాలు చూడాలని రూల్ ఏం లేదు కదా, కొన్ని విడిచిపెడితే బాగుంటుంది కదా. దీని మీద మీ యొక్క కమెంట్ ఏంటంటారు? విడిచిపెట్టాలంటే యంగ్ జనరేషన్ అంతా చూస్తున్నారు, వాళ్ళకి తెలియాలి, వాయు వరుసలు తెలియాలి. వాయు వరుసలు తెలియకుండా పెద్దవాళ్ళని గౌరవించాలని ఎందుకు గౌరవించాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తాం? దానికి చాలా ఆన్సర్ చెప్పాలంటే చాలా పెద్ద ఆన్సర్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే వీళ్ళు ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవి చెప్తున్నారు తప్ప నైతిక విలువలు అనేటువంటి సమాజంలో బోధించట్లేదు. ఓకే, మన చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా మోరల్ సైన్స్ గురించి. ఇప్పుడు ఎక్కడ లేదు. మోరల్ సైన్స్ అనేది ఖచ్చితంగా కూడా ప్రవేశపెట్టాలి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాళ్ళకి తెలియాలి. అలాగే చట్టం కూడా తెలియాలి. చట్టం కూడా తెలిస్తేనే ఎవరైనా సరే దీనికి అనుగుణంగా కూడా ఉంటారు. అది లేదు దురదృష్టవశాత్తు. తర్వాత ఈ యొక్క విద్యా వ్యవస్థ ద్వారా అతనికి తప్పనిసరిగా కూడా ఒక ఉపాధి అనేది లభించే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలి. అది ఎక్కడ కనిపించట్లేదు. ఏదో చదువుతున్నాం అంతా చదువుకోవడం, తర్వాత నిరుద్యోగులు మిగిలి. ఓకే మురళీకృష్ణ గారు, ఇప్పుడు అప్సరా పూజారి సాయికృష్ణ గారి విషయంలో ఎవరు తప్పు ఎవరిది ఒప్పు, మీ కమెంట్ ఏంటంటారు? ఎలా తీసుకుంటారు దాన్ని? ఇక్కడ ఒక రకంగా కనుక చూస్తే ఆడామె తప్పు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాడిదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. సామెత చెప్తారు కదా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకే జినుగుతుంది అన్నట్టు. ఒక ఆడ మనిషి తన పిల్లవాడికి తండ్రిని పరిచయం చేస్తుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఎవరైనా ప్లీజ్ చెప్పండి. చాలా ముఖ్యమైన విషయం అది. ఒక పిల్లవాడికి తన తండ్రి ఎలా తెలుస్తుంది? వాళ్ళ అమ్మ చెప్తేనే కదా. అంటే వాళ్ళ అమ్మ మాత్రమే వాళ్ళ నాన్న ఎవరో చెప్పగలుగుతుంది. ఇది ముఖ్యమైన విషయం. అటువంటిప్పుడు ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండకుండా తను ఒక ఇర్రెస్పాన్సిబిలిటీగా తిరిగి అవతల వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, అక్కడ పూజారి ఉన్నాడా లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నాడా మరొక వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, ఈమెంత బాధ్యతారహితంగా వెళ్ళటం అనేటువంటిది ఈమె తప్పు. ఆమె పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా ఇందులో కనిపిస్తున్నది.
అలా కాకుండా ఆమెను ఖచ్చితంగా ఒక సరైన మార్గంలో పెట్టకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్. ఇతను అటువంటి వాళ్ళతో వెళ్ళినందువల్ల సహవాస దోషం వల్ల ఇతనికి కూడా శిక్ష పడింది. అంటే ఇక్కడేమో దోషం అంటున్నారు పదప్రయోగం, అక్కడేమో ఇట్లా అంటున్నారు కదా, ఎలా దోషమే తీసుకోవచ్చు అంటారు? కారణం ఏంటంటే దోషము. మనం మామూలు వ్యవహారిక దాంట్లో చెప్పుకోవాలంటే ఈ విధంగా చెప్పుకుంటున్నాం. సహవాస దోషం అది. ఈమె సహవాస దోషం వల్ల అతనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ జాతకరీత్యా కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి కొన్ని రకాల నక్షత్రాలు ఉంటాయి, మగవాళ్ళకి కొన్ని రకాల నక్షత్రాలు ఉంటాయి. ఆ రెండు నక్షత్రాల వాళ్ళు కలిసినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అవతల వ్యక్తి చనిపోవటం కానీ, లేకపోతే ఈ అమ్మాయి నక్షత్రం వల్ల అతనికి కారాగారం పోవటం. అంటే సంఘటనలు ఏమైనా ఉన్నాయండి దానికి సంబంధించి ఉదాహరణలు? సంఘటన బయట జరుగుతూనే ఉంటాయి. అదేంటంటే అందుకని పెళ్ళిళ్ళు చేసినప్పుడు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలిసి చూస్తారు. జాతకం చూడడానికి కారణం అదే. అందులో ఏం తెలుస్తుందండి? అందులో తెలుస్తుంది. వీళ్ళ నక్షత్రాన్ని బట్టి కొన్ని నక్షత్రాల వాళ్ళు చేసుకోకూడదు, కొన్ని నక్షత్రాలు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ నక్షత్రం రాశిని బట్టి కొంతమంది సూట్ అవుతాయి, కొంతమంది సూట్ అవ్వరు. మరి పెళ్లి తర్వాత జరిగే అంటే ఇప్పుడు ఇల్లీగల్కి సంబంధించి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత రెండో మ్యారేజ్లో మరి ఈ గ్రహ నక్షత్ర దోషాలు మీరు చెప్తున్న రాసులు ఇవి కూడా మరి ప్రాతినిధ్యం వహిస్తాయా? ప్రాతినిధ్యం వహిస్తారు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రభావం వల్ల ఇతను కారాగారంగా పోయాడు, ఇతని ప్రభావం వల్ల ఆ అమ్మాయి డైరెక్ట్ పైకే పోయింది. ఈ కారాగారం కూడా పైకే పోయింది కదా, చనిపోయింది కదా చివరికి. ఈ విధమైన ప్రభావం ఉంటుంది. ఆ రెండు నక్షత్రాలు రిపల్షన్, వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. కాకపోతే ఏమవుద్దంటే ఈ ప్రేమ అనేటువంటిది, ఈ ఆకర్షణ అనేటువంటి దాంట్లో కూడా ఇదంతా చూడకపోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అన్నీ తెలిసినా కూడా తప్పులు జరుగుతుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మటుకు ఇటువంటివి జరుగుతాయి. వీళ్ళ విషయంలో మటుకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసు. దీన్ని బట్టి ఇక అందరినీ కూడా అనటం అనేది కరెక్ట్ కాదు. ఒక పర్టికులర్ సంఘటన కింద వీళ్ళు భావించాల్సి. రైట్. ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థాయిలో మీరు చెప్తున్న ప్రకారమే, మీరు చెప్పిన మాటల ప్రకారమే అగ్రవర్ణాలు లేకపోతే నిమ్న వర్ణాలు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం కదా. మీరు సినిమాలకు సంబంధించి కూడా కేటగరైజేషన్ చేశారు కదా, శూద్ర సినిమాలని లేకపోతే మిగతా సినిమాలు ఉంటాయంటూ కూడా. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు కలిసేటప్పుడు, ఒక యువతి ఒక యువకుడు కలిసేటప్పుడు మరి అవన్నీ గుర్తుకు రావా వాళ్ళకి? ఏమని అంటే మీరు పలానా మేము పలానా అని చెప్పి గుర్తుకు రావా? లేకపోతే మీ నక్షత్రం అది మా నక్షత్రం ఇది అని వాళ్ళు గుర్తుకు రావా? లేకపోతే మీ జాతకం అది మా జాతకం ఇది కదా అని గుర్తుకు రావా? గుర్తు రాకపోవడం వల్లనే ఇట్లా జరిగింది అనుకోవచ్చు అంటారా? మీ కమెంట్ ఏంటంటారు దీని మీద? ఖచ్చితంగా ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి వివరిస్తారు కూడా. అందువల్లే బ్రాహ్మణుల్లో తొందర వివాహాలు కావు. కానీ మురళీకృష్ణ గారు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏమంటారు, వివాహేతర సంబంధం గురించి ఇక్కడ మాట్లాడుకుంటుంది. ఏమంటారు దానికి, వివాహ సంబంధాల గురించి కాదు. ఈ ఘటన ఎలా తీసుకోవచ్చు అన్నది మీ శాస్త్రం ఏం చెప్తోంది? ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈమె తన భర్త లేకపోవటము, అక్కడ ఆకర్షితురాలైంది. ఆకర్షితురాలు అవటం వల్ల వీరి యొక్క వ్యతిరేక శక్తుల వల్ల ఇద్దరికి కూడా ఎఫెక్ట్ అయింది. అది ఖచ్చితంగా అతనేమో జైలుకి పోయాడు, ఈమె లేకపోతే హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు కదా. ఈమె కూడా వేరే రకంగా ఉంటే హీరోయిన్ అయ్యేదేమో, అటువంటి దుర్మరణం పాలైపోయింది. అతను కూడా ఈమె యాక్చువల్గా ఈమె జాతకం మంచిది కాదు. ఫస్ట్ ఈమె జాతకం మంచిది అయితే మొగుడిని వదిలి ఎందుకు వస్తుంది, తండ్రిని వదిలేసి ఎందుకు వస్తుంది? అంటే ఆ విధంగా చేసిన ప్రతి వారికి జాతకం కరెక్ట్ ఉండదంటారా? అతని భర్తతో కొంత ప్రభావం ఉంది ఆమెకి, చెడు ప్రభావం ఆల్రెడీ కనిపిస్తున్నది. కొంతమంది కొన్ని జాతుల స్త్రీలు ఉంటారు, శంకిని జాతి, ఇంకా కొన్ని ఉన్నాయి పేర్లు. ఆ జాతి స్త్రీలతో కనుక పెట్టుకుంటే అవతలని నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. అదే శంకిని, హస్తిని, కొన్ని రకాల జాతులు ఉన్నాయి, శశి అంటారు, హరిణి. వాళ్ళ జోలికి కనుక పోతే కొన్ని జాతుల వాళ్ళు, కొన్ని జాతుల జోలికి పోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళ లైఫ్ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ జాతి ప్రభావం కూడా వీళ్ళిద్దరి మీద ఉందని ఉంటుంది, పడటం వల్ల అలా అవుతుంది. ఇక ఫైనల్గా మరి వీళ్ళిద్దరు ఎపిసోడ్ నుంచి మనం తెలుసుకోవాల్సినది ఏంటి, మీరు ప్రేక్షకులు చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటంటారు? ఖచ్చితంగా అందరూ కూడా నైతిక విలువలు అనేటువంటివి కూడా ఫాలో అవ్వాలి. ఏ పని చేసినా సరే, ఈవెన్ ప్రేమ వివాహం చేసుకోవాలన్నా సరే తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునే ప్రేమ వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 తరాలకు మీరు బాధ్యత వహిస్తారు కాబట్టి అదే కులంలో వీలైనంత వరకు అదే కులంలో ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. చేసుకున్నా సరే వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ తోటే తీసుకోవాలి. ఎందుకంటే వివాహ వ్యవస్థలో చెప్పేది అదే. వివాహం అంటే ఏంటంటే ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్న అనేటువంటి వాళ్ళు దానం ఇస్తారు ఆ అమ్మాయిని, దాన్నే కన్యాదానం అంటారు. ఈ ఒక కన్యని పెళ్లిలో జరిగేటువంటి తంతు అదే. వాటికి మంత్రాల ద్వారా ఉంటాయి అవి, నేను మామూలు వాచకం రూపంలో మీకు చెప్తున్నాను. ఒక కన్యని తల్లిదండ్రులు దానం ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి అన్ని విధాలుగా సరిపడినటువంటి వ్యక్తికి
వాళ్ళకి అన్ని విధాలుగా ఆర్థికంగా అనేక రకాలుగా సూట్ అయినటువంటి అబ్బాయిని తీసుకొని వరుడు అంటారు పెళ్లి కొడుకు. అది కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే తల్లిదండ్రుల అంగీకారంతో ఈ అమ్మాయిని దానం ఇస్తున్నారు. ఇంత వ్యవస్థ అంటే ఏంది, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నట్టు ఇది వివాహం అంటే. తర్వాత అతను తాళి కట్టడం అని, తాళి కడితే వివాహం అని కాదు, తాళి కట్టడం అనేది ఒక కడతారు, అది ఒక బయట కనిపించేటువంటి ఫిజికల్ రూపం, అది మానసికంగా కూడా వివాహం జరుగుతుంది, మానసిక వివాహం. సో ఇది వివాహం అంటే. కాబట్టి తప్పనిసరిగా కూడా నైతిక విలువలు ఫాలో అవ్వాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల అనుమతితోటే చేయాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం వల్లే ఈ మధ్య అమృత సంఘటన జరిగింది కదా. ఆమె 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 చూడండి, అమృత వల్ల ఏమైంది, తండ్రి చనిపోయాడు, మొగుడు చనిపోయాడు, వాళ్ళ బాబాయ్ ఏమో జీవిత ఖైదు అనుభవించాడు. ఈ పాటికి వాళ్ళ నాన్న టీఆర్ఎస్లో ఒక మినిస్టర్ అయ్యేవాడు, అతను టీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తుంది అన్నట్టు. అది పోయింది, పోయి చివరికి మంత్రి అవ్వాల్సిన వాడు చివరికి కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అతను. ఈ అమ్మాయి ఏంది, ఎవరో కులం వాడితో వెళ్ళిపోవటం వల్ల. ఇప్పుడు అతను బతికాడంటే అతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, మొగుడు పోయి నాన్న లేక ఎవరు లేక ఏదో జీవితం గడుపుతుంది. అందుకనే తల్లిదండ్రుల అనుమతితోటే చేసుకుంటే ఇటువంటివి జరగవు. వాళ్ళది కూడా పూర్వజన్మ పాపమే, పూర్వజన్మ పాపం వల్ల ఇటువంటి వాళ్ళు పుడుతుంటారు, పుడతారనే చెప్తారనమాట. పూర్వకాలంలో అమ్మాయి పుడితే అబార్షన్ చేసేవాళ్ళు, అమ్మాయి అని తెలిస్తే. ఇటువంటి వాళ్ళు పుడతారని భయం. కాబట్టి కూడా వీళ్ళైనా సరే, అమ్మాయిలైనా సరే, వాళ్ళు ఎంతో నైతిక విలువలతో తల్లిదండ్రుల యొక్క సూచనలతో పెరుగుతూ ధర్మబద్ధంగా కూడా జీవితం గడిపితే బహిరంగ ఫ్యూచర్లో కూడా మళ్ళీ అమ్మాయిలు పుడతారు. లేదంటే ఈ అమృత లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది రీసెంట్ ఇంకెవరో దుర్గా ఇంకెవరో అమ్మాయి పేరు చెప్పారు, అమ్మాయి వాళ్ళ అన్న ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, ఇట్లాగ లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఆ మొగుడిని చంపేశారు. ఇట్లా చేస్తూ ఉంటే మళ్ళీ కూడా ఆడదని తెలిస్తే మళ్ళీ అబార్షన్లు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ కూడా పూర్వకాలంలాగా అబార్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మరి మురళీకృష్ణ గారు ఎపిసోడ్కి సింక్ అయ్యి ఇంకో మరో ప్రశ్నకి చెప్పి ముగించే ప్రయత్నం చేద్దాం. సో మరి వివాహేతర సంబంధాలకు సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? అది కదా మన ఎపిసోడ్. వివాహేతర సంబంధం అనేటువంటిది ఎప్పటికైనా సరే ఎఫెక్ట్ అవుద్దండి. అది దానివల్ల వివాహేతర సంబంధం కూడా కొన్ని గ్రహాలటువంటి పరిస్థితుల వల్ల జరుగుతాయి. ఆ గ్రహాల పరిస్థితుల వల్లే వివాహేతర సంబంధాలు కూడా ఏర్పడతాయి ఆ పర్టికులర్ వ్యక్తుల బట్టి. అందుకంటే కొన్ని వేల మంది అమ్మాయిలు కనిపిస్తాడు, ఆమె కూడా కొన్ని వేల మంది అబ్బాయిలు చూసి ఉండొచ్చు కదా, మరి ఆమెకు ఎవ్వరూ ఎందుకు అట్రాక్ట్ కాలేదు? వాళ్ళ మధ్య ఉండే గ్రహాల పరిస్థితుల వల్ల కొంతమంది ఆకర్షితులు అవుతారు. అదే వాళ్ళ కర్మ ఫలితం అంటే అదే, దాని ఫలితంగానే వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఆకర్షితులు అయ్యారు. ఏదేమైనా దానివల్ల ఏంటంటే లాంగ్ రన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాలి. వీలైనంత వరకు నైతిక విలువలు పాటించడమే, తల్లిదండ్రుల గౌరవం పాటించండి, తల్లిదండ్రుల యొక్క విధానాన్ని అనుసరించండి. ఎవరికి చెప్పేదైనా అదే, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఏ పని చేసినా తప్పకుండా మీకు విజయం లభించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. అంటే చివరిలో మరి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయంతో ద్వంద్వార్థంగా ఏదో ఏ పైనైనా అన్నారు కదా, లేనిపోంది మా ప్రేక్షకులకు వివాహేతర సంబంధాలని కాదు, క్లియర్గా చెప్పండి దాన్ని. ఆమె వివాహేతర సంబంధం అనేది అనుకోలేదు, మనం ఆమె గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఆమె అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంది, వాళ్ళ మధ్య ఉండే గొడవ అదే. తనని వివాహం చేసుకోమని ఆమె ప్రెజర్ పెట్టింది, అతను ఆ ప్రెజర్లో ఇంకా తట్టుకోలేక అతను ఉన్న పరిస్థితి, అతను ఏ కండిషన్లో ఉన్నాడో మనకు తెలియదు, అతని యొక్క పరిస్థితుల్లో అతను ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియక వారి మధ్య జరిగిన ఘర్షణలో పొరపాటు కూడా చనిపోయి ఉండొచ్చు. అతను గబకు గట్టిగా పట్టుకొని ఉంటాడు, ఆమె చనిపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఇటువంటివి అనేవి ఎప్పటికైనా కూడా ఎట్ ద ఎండ్ రాంగ్ ఎండే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా రహదారిలో వెళ్తేనే మంచిది, షార్ట్ కట్ ఎప్పుడైనా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి రహదారిలో వెళ్తేనే సేఫ్టీగా వెళ్తాం అనేది తెలుసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మరి మానవ సంబంధాలు అనేవి మరి గుడ్గా ఉండాలి, రిలేషన్స్ అనేవి గుడ్గా ఉండాలి. సో బ్యాడ్ రిలేషన్స్ ఉంటే ఇటువంటి ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుందంటూ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా దోషాల ప్రభావం కూడా ఉంటుంది, అది కార్యకరణ అకార్యకరణ రెండు రకాల దోషాలకు సంబంధించినవి కూడా, గత జన్మలకు సంబంధించిన దోషాలు కూడా ఉండబట్టి ఒకవేళ ఇలా మరి ఫలితాలు అనుభవించే అవకాశం ఉంటుందంటారు. మరి మానవ సంబంధాలు మరి మృగ్యమైపోతున్నాయా, లేకపోతే మానవ సంబంధాలు ఇదే విధంగా మరి ముందుకెళ్తే మరి ఎలా మారబోతుంది మన సమాజం అనేది కూడా వెచ్చుద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.